హాయ్ అండి. ఈరోజైతే సెమీ క్రిస్టమస్ అని చెప్పన్నాను కదా! ఇప్పుడైతే నేను, మా వారు, మా పిల్లలైతే వెళ్తున్నామండి. ఇప్పుడు చర్చికి వెళ్ళిన కానించి ఇంకా వీడియో అయితే మామూలుగానే చూపిస్తున్నాను. వాయిస్ ఏమి ఇవ్వట్లేదండి. అక్కడక్కడైతే మీకు చెప్తాను ఏం చేస్తున్నారనేది. ఇప్పుడైతే వాక్యం అయితే చాలా బాగుందండి. నేను ఎక్కువ తీయలేకపోయాను. ఇంకా పిల్లల డాన్స్‌లని, ప్రోగ్రామ్స్ అని కొంచెం యాడ్ చేస్తున్నాను. మీరు ఈ వీడియో చూసినట్టయితే చివరి దాకైతే ఖచ్చితంగా చూడండి. చాలా బావుంటది. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మీకెలా అనిపిచ్చిందో. సెమీ క్రిస్మస్ ఎలా జరిగిందనేది ఈ వీడియోలో చూసేయండి. మరి నికోలాస్ ఏం పేరంటే ఏం పేరు? నికోలస్ అనే వ్యక్తి ఆయన అమెరికా దేశంలో గొప్ప ధనవంతుడు. ఆయన గొప్ప ధనవంతుడైన సేవ చేస్తూ మరి దేవుని యొక్క బిడ్డలకు వారి పిల్లలందరికీ కూడా మరి చక్కగా ఆయన దగ్గర ఉన్న ధనమంతా కూడా వారికి మీరందరూ కూడా మీకు ఏం కావాలో రాసివ్వండి, దేవుడు సహాయం చేస్తారని చెప్పి వారికి తెలియచేస్తే వారందరూ కూడా ప్రభువా నాకు ఇది కావాలి అది కావాలని రాసి పెడతా ఉంటే ఈ యొక్క శాంటా క్లాత్ ఏం చేశాడంటే ఈ నికోలస్ అనే వ్యక్తి మరి మాస్క్ వేసుకొని చక్కటి ఈ యొక్క డ్రెస్ వేసుకొని వారికి కావాల్సిన రాసినవన్నీ కూడా ఎత్తుకెళ్ళి వారికి ఇచ్చేవారు. అప్పుడు ఆ పిల్లలందరూ కూడా అనుకునేవారు కదా, దేవుడు నా ప్రార్థన ఆలకించి నాకు ఒక బహుమతిని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క నికోలాస్ తెలియజేస్తా ఉన్నాడు, దేవునికి ఇవ్వటము మనకి తెలియజేస్తా ఉన్నాడు. ఏం తెలియజేస్తున్నాడంటే జ్ఞానులు తెలియజేస్తా ఉన్నారు. జ్ఞానులు యేసు ప్రభు వారిని పూజించడానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని వెళ్ళారంట? బంగారము, సాంబ్రాణి, బోలాన్ని తీసుకుని వెళ్ళారు. బంగారం పరిశుద్ధకి గుర్తుగా ఉంది, సాంబ్రాణి ఆరాధనకి గుర్తుగా ఉంది, బోలము ఆయన యొక్క సమర్పణకు గుర్తుగా ఉంది. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన మనము ఇచ్చేవారిగా ఉండాలి. క్రిస్మస్ అనేది ఒక బహుమతి. క్రిస్మస్ అనేది ఏంటంట? ఒక బహుమతి. యేసయ్యను బహుమతి నీలో ఉంటే నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. మరి ఈరోజు ఈ క్రిస్మస్ మరి చెట్టు ఎందుకు ఏర్పాటు చేస్తా ఉన్నాం? ఈరోజు క్రిస్మస్ చెట్టు ఎందుకు ఏర్పాటు చేస్తా ఉన్నాం? కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చక్కటి మాట మనం చూస్తా ఉన్నాం. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు ఆరాధించకూడదు, యేసయ్య మాత్రమే సేవించాలి. యేసయ్య దేవుని సన్నిధికి వచ్చిన మనము ఈ క్రిస్మస్ వేడుకల్లో యేసయ్యని హృదయంలో చోటిచ్చినప్పుడు అది నిజమైన క్రిస్మస్. అటు రీతిగా ఈ క్రిస్మస్ వేడుకలు దేవుడు జయకరంగా జరిగించినట్లుగా, ఈ క్రిస్మస్ వేడుకల్లో నీ జీవితం వెలిగించబడినట్లుగా దేవుడు మనలను, మన కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రజలకు రాని రాజు ఉదయించాలని, రాజులకు రాజు ఉదయించాలని తెలిసింది అనింగిలు దాని మురిసింది. దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలిసింది ఉదయించాలని, ప్రజలకు రాజు పుట్టారని, యూదుల రాజు ఉదయించాలని. తార వెలిసింది అనింగిలు ధరణి మురిసింది. దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. బోలో యేసు మహారాజుకి. అందరూ పైకెత్తుదాం చాలా జాగ్రత్తగా. బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, త్వరగా రానైన మెస్సయ్యకి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, బోలో యేసు మహారాజుకి. అందరూ కూడా క్యాండిల్స్ చాలా జాగ్రత్త నోటి దగ్గర తీసుకొని పోదండి ఒకసారి. అందరూ కూడా కూర్చుందాం. ఈ సమయంలో కేక్ కటింగ్ కార్యక్రమం చేద్దాం. మరి వాలంటీర్స్ ఎలాగ వచ్చారు మీ దగ్గరికి అలాగే వస్తారు వాలంటీర్స్. ఇక్కడ వచ్చేసి చిన్న పిల్లలందరి చేత అయితే చిన్న కేక్ తీసుకొచ్చి కట్ చేపిచ్చారండి. తర్వాత పెద్ద కేక్ తీసుకొచ్చి కట్ చేశారు కానీ పెద్దవాళ్ళందరూ వచ్చి ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది. అందుకని పిల్లలది వరకే మీకు చూపిస్తున్నాను. తర్వాత ఇక్కడి నుంచి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉంటదండి. కొంచెం యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువ లాంగ్ వీడియో వస్తుందని చెప్పి కొన్ని డాన్సులు మాత్రమే మీకు చూపిస్తున్నానండి. బెత్లెహేములో నజరతు ఊరిలో వాక్యమే శరీరధారి అయి వచ్చిన రాజును చూడమురారండి, యేసును చూడగరారండి, రాజును చూడమురారండి, యేసును చూడగరారండి. బెత్లెహేములో నజరతు ఊరిలో, బెత్లెహేములో నజరతు ఊరిలో వాక్యమే శరీరధారి అయి వచ్చిన రాజును చూడమురారండి, యేసును చూడగరారండి.
చూడు. కన్య మరియా గర్భమునందు నా ప్రియ యేసు జన్మించినాడు. యూదుల రాజు జన్మించే నేడు ఈ జగమంతా సంబరమే చూడు. కన్య మరియా గర్భమునందు ముందున సర్వులకు వెలసినాడు రక్షణెచ్చుటకు. నేనంటే హలో, మరి మమ్మల్ని ఏమన్నా మార్కెట్లో అమ్ముతారా? మమ్మల్ని షాప్లోనే అమ్ముతారు. మమ్మల్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో, డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో కొంటారు. నువ్వు చూడు, ఎప్పుడు చూసినా ఒక గ్రీన్ కలర్లోనే ఉంటావు. చుక్కగా ఏంటి, నన్ను చుక్కగా అంటావా? స్టార్ని తెలుగులో చొక్కగా అంటారు, దానికి ఎందుకు అంత ఏడుపు? చుక్క ముక్క కుక్క కాదు, తార. చూసావా ఎంత బాగుందో? నా మీద ఒక పాట కూడా ఉంది. తార వెలిసింది అనేంగిలు ధరణి మురిసింది. ఇంత మంచి పాటలు పట్టుకొని చుక్కగా అంటావా? కేక్స్ గురించి, కలర్స్ గురించి. ఎవర్రా అది? నేను క్రిస్మస్ కేక్ని, అసలు క్రిస్మస్కి నేనే ఇంపార్టెంట్. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉంటా. నా పేరుతో గిన్నిస్ వరల్డ్ రికార్డే ఉంది. ఏముంటే ఏం సుఖం? ప్లేట్లు తీసుకున్న వాళ్ళు దయచేసి గమనించండి. కుర్చీలో కూర్చొని భోజనం చేయాల్సిందే తెలియపరుస్తున్నాం. ఏముంటే ఏం సుఖం? ఇవాళ తింటారే బయటకు వస్తావు. అయినా నేను చూడండి రికార్డులా. హలో, మీరు ఆర్టిఫిషియల్, నేను అఫీషియల్. అసలు నేను లేకపోతే వాళ్ళకి లైటే లేదు తెలుసా? ఎందుకంటే స్టార్ కూడా ఒక స్టార్. చూసారు కదా, ఇంకా డ్యాన్స్‌లు గానీ, ప్రోగ్రామ్స్ కానీ చాలా బాగా జరిగినాయి. ఇంకా ఫుల్ వీడియో పెడదాం అనుకున్నా కానీ చాలా లెంత్ వచ్చిందండి. అయినా చూస్తారో చూడరో అని చెప్పి కొంచెమే యాడ్ చేశాను. ఇంకా లాస్ట్‌లో అందరికీ భోజనాలు పెట్టారండి. ప్రేయర్‌గా వచ్చిన వాళ్ళందరికీ పలావ్ చికెన్, సాంబార్, గోంగూర చికెన్ ఇయన్నీ పెట్టారు. ఇంకా పిల్లలు మేము అక్కడే తినేసాం. ఇంకా మా వారు కూడా ఇంకా అన్నం అయన్నీ వడ్డిస్తున్నారు. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఆయన కూడా భోజనం చేశారండి. ఇంకా ఆయన భోజనం చేయగానే ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే అప్పటికి బాగా చలిగా ఉంది గదా! ఇంకా అక్కడ కూర్చున్నప్పుడే చాలా చల్లగా ఉంది. ఇంకా మా బాబుకైతే దగ్గొస్తానే ఉందండి. ఇంక ఇంటికొచ్చాక వాడికి సిరప్పులన్నీ వేసి ఇంక పడుకోబెట్టేసా. ఇంకా చర్చిలో సాంగ్స్ పెట్టినప్పుడైతే అస్సలు డాన్స్ ఎయలేదు కానీ, ఇంటికెళ్తున్నాం అనగానే డాన్స్‌లేస్తున్నారు. ఇంకా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఛానల్‌ని. ఇంక నుంచి నా వీడియోస్‌లో పండగ పనులు ఇంకా కొన్ని ఉన్నాయి కదా! అయ్యైతే నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను.